తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాల్లో క్వాలిఫై కాని అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మెరిట్ మార్కులు సాధించినా క్వాలిఫై కాలేకపోయామని, ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ను కలిసేందుకు యత్నించారు. తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాల్లో క్వాలిఫై కాని అభ్యర్థులు ఆందోళన కొనసాగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొదటిసారిగా భారీ స్థాయిలో కానిస్టేబుళ్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియకు సంబంధించి 10,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. కానీ ఫలితాల్లో అనేకమైనటువంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయంటూ భారీ స్థాయిలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగారు. కాసేపట్లో డీజీపీ కార్యాలయంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ బోర్డు సెల్కు వెళ్లి తమ గోడును వెళ్లబుచ్చుకునేందుకు ప్రస్తుతం డీజీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిన్నటి నుంచే దీనికి సంబంధించి ఆందోళన కొనసాగుతుంది. ఎవరైతే వాళ్ళు తాము వేరే కోర్సుకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నా మరో కోర్సుకు సంబంధించి ఫలితాలు విడుదలలో వాళ్లకు రిజల్ట్స్ వచ్చాయనేటువంటిది వీళ్ళ యొక్క అభియోగం. మరి దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి మీ ప్రధానమైనటువంటి అభియోగం ఏంటి? మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఎందుకు మీరు అర్హత సాధించలేకపోయారు? నా పేరు అనిల్. నేను హైదరాబాద్ లోకాలిటీ. నాది ఎస్సీ అండ్ ఎన్సీసీ కూడా ఉంది. నాకు 90 మార్క్స్ వచ్చినాయి. అయినా ఈవెంట్స్లో మెరిట్ ఉన్నా కూడా నాకు రాలేదు. నాకంటే తక్కువ వచ్చిన బీసీ బీసీడీ వాళ్ళకు 80, 83 వచ్చిన వాళ్ళకు మార్క్స్ వచ్చినాయి. నాకు ఎంత కష్టపడ్డానో నాకు ఆ బాధ తెలుసు. ఆ బాధను నేను ఎంత చెప్పుకున్నా, ఇప్పుడు ఎవరితో చెప్పుకున్నా వచ్చిన వాళ్ళ కంటే నేను చాలా బాధపడుతున్నాను. నాకు పరిష్కారం చూపించాలని నేను రిక్రూట్మెంట్ బోర్డును కోరుచున్నాను. అంటే ఎందుకు ఇంత భారీ స్థాయిలో మార్కులు వచ్చినా మీరు ఎందుకు అర్హత సాధించలేకపోయారు? మాకు మార్క్స్ వచ్చాయి, మేము ఈవెంట్స్ బాగానే చేస్తాం. మాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చాయి. అంటే సరే వాళ్ళకు రాలేదు, మాకు కూడా రాలేదంటే మేము అలా అగ్రి. బట్ మాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వచ్చి మాకు రాకపోతే అది మేము ఎలా ఫీల్ అవ్వాలి? నెక్స్ట్ ఛాన్స్ లేదు. మా ఏజ్ వచ్చేసి మేము ఎంటెక్ స్టూడెంట్స్ అయినా కానీ పోస్టులు ఏమి లేవని చెప్పేసి మేము కానిస్టేబుల్కి వచ్చాం. ఎందుకు ఏదో ఒక చిన్న పోస్ట్ అయినా కొట్టుకొని రేపు మాకు ఫ్యూచర్లో మాకు ఇంతింత పిల్లల్ని వదిలేసి కూడా మేము కానిస్టేబుల్ రాసాం. రేపు ఏజ్ అయిపోతుంది, మా పరిస్థితి ఎలా? లేకపోతే పోస్టులన్నీ ఆపేసేయండి, మళ్ళీ పెట్టండి, మళ్ళీ ఎగ్జామ్ రాస్తాము. లేక మాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఎలా వచ్చిందో అదైనా చూపించమని చెప్పండి. మాకు ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు జరిగిందంటారు? అదే మాకు తెలియట్లేదు సార్. అదే తెలుసుకోవాలని మరీ ఇక్కడికి వచ్చాము. మాకన్నా చిన్నపిల్లలు 20-21 ఇయర్స్ అమ్మాయిలకి వచ్చాయి. మళ్ళీ చూస్తే వాళ్ళు మాలాగా మంచిగా హైట్ పర్సనాలిటీ ఉన్నారని కూడా కాదు. బక్క పిల్లలు తక్కువ హైట్లో ఉన్న వాళ్ళ అమ్మాయిలకు దేంట్లో కూడా లేరు. ఏమనంటే ఈవెంట్లో వాళ్ళకి మార్క్స్ ఎక్కువ ఉన్నాయేమో అని అంటారు. ఎంత మార్క్స్ ఈవెంట్లో ఎక్కువ ఉన్నా కూడా సివిల్లో చూసే ఫైనల్ ఎగ్జామ్లో చూస్తే మాత్రం మాకన్నా 20-25 మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు సార్. మేమేమో 1.5 years నుంచి ఫ్యామిలీని కాదనుకొని అమ్మాయిలమై ఉండి ఇంట్లో పరిస్థితులను ఎదుర్కొని ఆ భర్తలకి కాదని చెప్పి మరి ఇక్కడ వరకు వస్తే మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు. మా ఏజ్ చూస్తే మళ్ళీ నెక్స్ట్ అప్లికేషన్లో కూడా మేము పెట్టుకునే ఛాన్స్ లేదు. మాకన్నా చిన్న ప్రతిసారి తెలంగాణ వాళ్ళు ప్రతిసారి ఉన్నప్పుడు చూసేది ఏంటంటే అది మనకంటే తక్కువ ఏజ్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మనకంటే రాశారు. మీకు రిజర్వేషన్ హైదరాబాద్ మళ్ళీ ఎస్సీ క్యాస్ట్ ఉన్నది. నా మార్క్స్ 83 మార్క్స్ సార్. నాకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ప్రతిసారి మాత్రము ఎక్కువ ఏజ్ ఉండి తక్కువ మార్క్స్ ఉన్నా కూడా ఎక్కువ ఏజ్ ఉండి తనకి ఇంకా ఛాన్స్ లేదు కదా అనేసి అమ్మాయికి ఇస్తారు ఇంపార్టెన్స్. తక్కువ ఏజ్ ఉన్నా కూడా అమ్మాయికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఈసారి మాత్రం తక్కువ ఏజ్ వాళ్ళకు జాబ్ ఇచ్చేసారు, బార్డర్లో ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వలేదు. మళ్ళీ మాకు ఛాన్సులు కూడా లేవు. అందుకని మేము ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు కోరేది రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మాకు న్యాయం చేయాలనేసి. ఇంకా 1112 ఎన్నో పోస్టులు మిగిలిపోయినాయి సార్. ఆ పోస్టులన్నీ ఎందుకు ఆపారు? ఇంకా మొత్తం పోస్టులు అన్ని పెట్టినా కూడా అవన్నీ క్వాలిఫై, ఇప్పుడు మేము క్వాలిఫై అయినా కూడా ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది సార్. సార్ నాకు 124 మార్క్స్ వచ్చినాయి. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. నేను 5 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యా. నాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది, నాకు రాలేదు సార్. నేను అన్ని ఈవెంట్స్ క్వాలిఫై అయ్యా. గ్రౌండ్ మెరిట్ 41.25 సార్. మెరిట్ మార్క్స్ 124 మార్క్స్ సార్. అయినా నాకు ఎటువంటి జాబ్ రాలేదు సార్. ఏం చూపించట్లేదు. నాకంటే తక్కువ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ చూపిస్తుంది సార్, నాకు చూపించట్లేదు సార్. అసలు ఏమో ప్రాబ్లం, కట్ ఆఫ్ ఎంత అయింది ఏం పర్టికులర్గా చెప్పకుండా మమ్మల్ని ఇట్లా జీవితాలు అన్యాయం చేసి ఎట్లా సార్? మేము ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసినా మాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి సార్. గ్రౌండ్ మార్క్స్ అన్ని కలిపి 100 వచ్చిన వాళ్ళకి సివిల్ TSSP వచ్చింది సార్. నాకు ఏది రాలేదు సార్. నాకు గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేస్తే కూడా 103.25 వస్తుంది సార్. ఈ లెక్క నాకు బెటాలియన్ కూడా ఎలిజిబుల్ సార్ నేను. కానీ నాకు ఎటువంటి జాబ్ లేదు. రీజన్ ఏందో తెలియదు సార్. ఎవరు అడిగినా ఎవరు పట్టించుకోరు సార్. మేము చావాలన్నా బతకాలన్నా సార్. చావమంటే అందరం చేస్తాం సార్ మూకుమడిగా. బెటాలియన్ పెట్టుకుంటే సివిల్ లో కూడా కొంతమంది సార్ అట్లా కూడా వచ్చినాయి సార్. ఇప్పుడు నాదే నా మార్క్స్ సివిల్ కి ఎలిజిబుల్. ఓకే, నాకు సివిల్ రాకపోయినా పర్లేదు. బెటాలియన్ 100 వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, నాకెందుకు రాలేదు? నాకు 103.25 సార్.
నేను ఈ లెక్కన ప్రతి జాబ్కి ఎలిజిబుల్ సార్. నన్ను ఫస్ట్ సివిల్లో చూడాలి, సివిల్ రాకపోయినా నాకు టీఎస్ఎస్పీలో చూడాలి సార్. ఏం జరుగుతలేదు సార్. నాకు వచ్చింది 63 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది, ఫాలో అయింది. ఈవెంట్స్ లో ఫాలో అయిన వాళ్ళకి కూడా వచ్చాయి చాలా మందికి. 71 మార్క్స్ వచ్చినా నాకు రాలేదు. చాలా డిపార్ట్మెంట్స్ చాలా మందికి ఉన్నది. మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది తక్కువ, తెలియని వాళ్ళు చాలా మంది ఇంట్లో కూర్చున్నారు మాకు తక్కువ మార్క్స్ వచ్చాయేమో అని. అసలు ఏ కేటగిరీలో ఎంత కట్ అయింది, ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏ లిస్ట్ నెట్ లో పెట్టలేదు సార్. లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏ కేటగిరీ వైజ్ ఎంత కట్ అయినాయో నెట్ లో పెట్టలేదు. రిజిస్ట్రేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళ రిజిస్ట్రేషన్ ఐడీస్ మాత్రమే ఉంచారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మాకు సార్ లేడీస్ కి 33 రిజర్వేషన్ అన్నారు కదా, 10% ఇచ్చారు, 1000 పోస్టులు ఇచ్చారు, ఇంకా 23% ఎటు వెళ్ళిపోయింది సార్. మరి లేడీస్ ఎటు వెళ్ళాలి? ఈవెంట్స్ 1000 పోస్టులేనా సార్? 10,000 ఇచ్చారు పోస్టులు. మాకు లేడీస్ కి భర్తీ చేసింది ఓన్లీ 1000. అందులోనే 1000 ఆపేస్తే మేము ఎటు పోవాలి? అలాంటప్పుడు ఇంకా ఎందుకు మాకు అసలు జాబులు వద్దు, ఏమొద్దు, మొత్తం ఆపేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టామని చెప్పండి. ఫలితాల విడుదల అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది కాబట్టి మరి ఈ విషయంలో ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఒక ఉద్యోగానికి సంబంధించి దరఖాస్తు చేసుకుంటే మరో దాంట్లో వీళ్లకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి సంబంధించి అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నతాధికారుల నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ, ఎన్టీ.